అది మన సైడు అయితే ఈజీగా అయిపోతుంది, కానీ ఫ్రమ్ అదర్ సైడ్ ఫ్యామిలీ నుంచి లీగల్గా వెళ్తున్నారు ప్రాపర్టీ. గ్రాండ్ పేరెంట్స్ నుంచి వాళ్ళ కూతురు వాళ్ళ సన్ వాళ్ళు ఇష్యూ చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రాపర్టీ కోసం ఎక్కువ ఇచ్చాము అనుకుంటే వాడు ఇంకా కొంచెం ఎక్స్ట్రా కేసు రిటర్న్ చేసాము అంటున్నాడు. మరి డాడీ వాళ్ళు ఏమంటున్నారు? పద్మ చెల్లమ్మ గిఫ్ట్ ఇచ్చాను అంటుంది. ఓకే, హాయ్ సిస్టర్, గుడ్ ఈవినింగ్. టీ తాగారా సిస్టర్? కార్తీ బ్లాక్స్. యశు, హాయ్ యశు, శ్రీమాత్రి నమః, శుభ సాయంత్రం రా, బాగున్నావా? టీ తాగావా? నేను కాఫీ తాగేశాను. నా నెంబర్ 8. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. చెప్పారు మీరు 8వ నెంబరు. అమ్మకి 8 మంది సంతానం అని చెప్పారు. గుర్తుంది అన్నయ్య. అమ్మను కూడా చూస్తాను కదా మీ వీడియోలల్లో. మరి నువ్వు మా దీదీ. అస్సలాము అలైకుం దీదీ, గుడ్ ఆఫ్టర్నూన్ దీదీ, గుడ్ ఈవినింగ్ దీదీ. పద్మ చెల్లమ్మ గిఫ్ట్ ఇచ్చాను, ఎలా ఉన్నావు అంటున్నారు. అందరికీ బాయ్ చెప్తున్నాడు. కిలాడి అన్నయ్య, బాయ్ అన్నయ్య. వదినమ్మతో గొడవాడద్దు, మంచిగా ఆన్సర్ చేయండి. వదినమ్మ ఏది అడిగిందో. హాయ్ కథానాయకుడు, గుడ్ ఈవినింగ్. కాఫీ టీ అయింద్రా బ్రో అంటున్నారు. యశు 19th లైక్. థ్యాంక్ యూ నా ముద్దుల చెల్లెమ్మకి. బాయ్ అన్నయ్య, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. చిన్నదాన్ని కదా ముద్దుల చెల్లెమ్మని, అంతే. లైక్ కామెంట్ అంటున్నారు. యశు కీర్తి, నాకు అలవాటు లేదు సిస్టర్. అవునా, ఓకే. చెల్లమ్మ లైవ్ అయిపోయిన తర్వాత కాల్ చేయి చెల్లమ్మ, ప్లీజ్ రా, నీతో మాట్లాడాలి. అలాగే చేస్తాను అన్నయ్య, ఖచ్చితంగా చేస్తాను. వాలేకుమ్ అస్సలాం దీదీ. ఓకే చెల్లమ్మ, జోక్ చేశాను అంతే చెల్లమ్మ. అవునా, ఓకే. వదినమ్మతో గొడవాడద్దు, ఎందుకంటే మీరు ఒక ఆడున్నారు, తను ఒక ఆడున్నది. ప్రశాంతంగా ఉండాలి కిలాడి అన్నయ్య. ఎందుకంటే మీకోసము అసలు మీరు వచ్చే వరకు ఎంత ఎదురు చూస్తూ ఉంటుంది చెప్పండి. ఒకరొకొక్క దగ్గర ఉంటే అలానే ఉంటుంది. అందుకే చిన్నదానివి కాబట్టి ముద్దుల చెల్లెమ్మ అన్నాను, అదే అంటున్నాను. ఓకే, సపోర్ట్ అంటున్నారు. ఏంటక్క ఫోన్ రౌండ్ తిరిగింది కాసేపు నీ లైవ్ అయి. అవునా, అప్పుడప్పుడు అలానే చేస్తుందిరా, స్క్రీన్ కూడా బాగాలేదు ఏంటో. అన్నయ్య గంగాధర్రావు అన్నయ్య, వదినమ్మ ఏం కూర వండింది చెప్పలేదు. అవును, ఇంకో ఛానల్ బాబుదా అన్నయ్య, అల్లుడిదా ఛానల్. ఇవాళ నేను కామెంట్ పెట్టాను అల్లుడి దానికి, ఒక లైక్ ఇచ్చి కామెంట్ పెట్టాను, అది అల్లుడిదా అన్నయ్య. ఓకే, హాయ్ గంగాధర్రావు గారు అంటుంది. పద్మ బ్లూ ఇస్తాను అన్నయ్యది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, తను రిటర్న్ చేస్తాడు. దీదీ వెళ్ళిపోయావా దీదీ? హాయ్ నవీన్ తమ్ముడు, గుడ్ ఈవినింగ్ తమ్ముడు, బాగున్నావా? శ్రీమాత్రి నమః, శుభ సాయంత్రం తమ్ముడు. ఇవాళ కూడా లైవ్కి రాలేదని తిట్టకు, డీమార్ట్కి పోయాము. హాయ్ అందరికీ అంటుంది. పద్మ నవీన్ అగ్రికల్చర్కి కూడా ఇవ్వు, తనకి కూడా ఛానల్ ఉంది, తను కూడా రిటర్న్ ఇస్తాడు తమ్ముడు. ఓకేనా? ఓకే. లైక్ మళ్ళీ వచ్చిందా బాబు? అవునా, నేను మళ్ళీ వచ్చాను. నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు? నువ్వు వెళ్ళిపో, నా వాళ్ళు ఉన్నారు కదా చాలు, నువ్వు వద్దు. హాయ్ శ్రీమణి గారు, శ్రీమాత్ర మహాశుభ సాయంత్రం. బాగున్నారా? టీ తాగారా? కాఫీ తాగారా? ప్లీజ్ బ్లూ ఉన్న వాళ్ళు ఈ శ్రీమణి గారికి కూడా గిఫ్ట్ ఇవ్వండి, రిటర్న్ ఇస్తుంది. మళ్ళీ వస్తా అక్క, టీ తాగి. అలాగే అందరికీ హాయ్ చెప్తుంది పద్మ. టీ తాగారా? తాగాను సిస్టర్, మీరు తాగారా? రండి అందరూ టీ తాగుదాం, వచ్చేసేయండి. అల్లుడు గారు హాయ్ అండి. శ్రీమాత్రి నమః, శుభ సాయంత్రం. అల్లుడు టీ కాఫీ తాగావా? డార్లింగ్ అంటే వైఫ్, అంటే వేరే అమ్మాయికి. అర్థమైంది, ఊరికే నాకు అర్థమైంది అన్నయ్య. ప్రేమ అభిమానం ఉన్నవారు ఎవరైనా, ఎగ్జాంపుల్ తల్లిదండ్రి. అయ్యో వెళ్ళిపోతుంది అమ్మాయి ఏం కాదు, ప్రేమ అభిమానం ఉన్నవారు ఎవరైనా సరే, ఎగ్జాంపుల్ తల్లి తండ్రి, అక్క చెల్లి అన్న తమ్ముడు, ఎవరికైనా పిలవచ్చు చెల్లెమ్మ, అంతే. అవునన్నయ్య, నేను అదే అన్నాను. మీరు చెప్పగానే అర్థం చేసుకున్నాను. నేను చేంజ్ అవ్వలేదు, నాకు తెలుసు, అందుకే నాకు అర్థమైపోయింది.